వాక్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నిడుద కాల సమయంలో అరకు దగ్గర ప్రాంతంలో ఒక చక్కని ప్రత్యేక క్రిస్మస్ చేస్తున్నాం. అలాగే దేవుని యొక్క ప్రేమ ద్వారా కొన్ని వస్తువులను అక్కడ అవసరమైన వారికి అందజేయడం జరుగుతుంది. ప్రయాణం కొరకు, ఆరాధన కొరకు ప్రార్థన చేయండి. రావాలనుకున్న వారు సకాలంలో రావాల్సిందిగా కోరుకుంటున్నా. నేడొక వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము ఒక చక్కని జ్ఞానోపదేశము. ఒక వ్యక్తి జీవన శైలి ఎలాగుంటే ఆస్వాదించబడతారో ఈ యొక్క గ్రంథం మనకు తెలియబడుతుంది. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. నిజమే. ఈ దినాన ఈ లోకములో మంచి చెడు, న్యాయం అన్యాయం, నీతి అవినీతి కనబడుతుంది. కొంతమంది నీతిని వెంబడిస్తారు, కొంతమంది అవినీతిని వెంబడిస్తారు. అవినీతి వెంబడించి అనుకుంటారు దీని ద్వారా మేము రక్షించబడగలం, అనగా ధనము, బలగము, ఆధిపత్యము, అధికారంతో ఉండబడినట్లయితే మనం దీవించబడతాము, లేదా మనకు సంస్కృతాన్ని. అదే సమయంలో నీతి గలను చూసి అంటారు నీకేముందలే, ఇంకా అదే పేదరికలో ఉంటావు, లేకపోతే నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందని. కానీ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంది, యథార్థ ప్రవర్తించేవాడిని రక్షిస్తాడు. నిజమే. ఒకవేళ ఈరోజు అవినీతి పరుడు మన ముందు గొప్పగా కనబడవచ్చు, కానీ ప్రసంగం ఏదో ఒక రోజు వారు పడిపోతారు. ఏదో ఒక రోజు వారి యొక్క అన్యాయము తేలిపోతుంది, వారు పట్టబడతారు, వారి పాపం కలది. కానీ యథార్థం అంటూ చూచినప్పుడు ఈరోజు నువ్వు అపాయక స్థితిలో ఉండొచ్చేమో, ఈరోజు నువ్వు కొదువే ఉన్నావేమో, కానీ నీ అవసరమైన సమయంలో ప్రభువు నిన్ను ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు. అవి నీ దగ్గర ధనము లేదు, కానీ నీకు ఎప్పుడైతే ధనం అవసరమో ఆయన దాన్ని సమకూర్చుకుంటాడు. ఈరోజు ఒకవేళ నీ దగ్గర ఏ యొక్క స్నేహితులు లేకపోవచ్చు, కానీ నీకు అవసరమైనప్పుడు నీకు సహాయం చేసేవారు పరుగులు తీసుకొని వస్తారు. కావున కుమార కుమార్తె ఆయనను నమ్మకించు, యథార్థంగా ప్రవర్తించు, ఆయనలో సరైన మార్గంలో వెళ్ళు, ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు సమస్తము తీసివేయబడుతున్న దేవానికి వందనాలు. అయినా వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని సంపూర్ణంగా నెరవేర్చమని దేవాని కృపాక్షమలతో నింపి, మరి ముఖ్యంగా ప్రభా మేము నీ పక్షమున యథార్థంగా ప్రవర్తించుటకు సహాయం చేయబడుతున్నాం. దేవానికి వందనాలు. నీ కృపాక్షమలతో నింపి ఆశించి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. కుమార్ కుమార్తె అన్యాయాన్ని చూసి నిరాశపడక యథార్థంగా ఉండు, ఇదిగో ప్రభు నిన్ను బలపరచునుగాక. ఆమేన్.